ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్రాణం విలువ 10,000. ఎంత దుర్మార్గం! ప్రాణానికి వెలకట్టిన ఈతగాళ్ళు. గంగానదిలో కొట్టుకుపోయిన యూపీ వైద్యశాఖ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ కళ్ళ ముందే ఘటన. మానవత్వం మంటగలిసింది. 10,000 ఇస్తే రక్షిస్తామంటూ మొండిపట్టు. డబ్బులు యూపీఐ ద్వారా చెల్లిస్తుండగానే గల్లంతు. ఆచూకీ కోసం గాలింపు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. బాధితులకు తక్షణ సాయంగా 10,000 రూపాయలు. పశువులు చనిపోతే 50,000. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన. భారీ వర్షాలతో 5,000 కోట్ల నష్టంగా ప్రాథమిక అంచనా. జాతీయ విపత్తుగా ప్రకటించండి కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. విపత్తు పరిశీలనకు రావాలని ప్రధానికి విజ్ఞప్తి. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పెట్టిన పోస్టులపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. పారాలింపిక్స్లో భారత్కు పతకాల మోత. ఒక్కరోజే 7 పతకాలు. బ్యాడ్మింటన్లోనే 4, అథ్లెటిక్స్లో 2 పతకాలు. షట్లర్ నితేష్కు, జావెలిన్ థ్రోయర్ సుమిత్కు స్వర్ణ పతకాలు. నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా? దోషిగా తేలినా అలా చేయకూడదు. బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీం ఆగ్రహం. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లను కూల్చడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీనిపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు. దీనికి బదులుగా నిందితుడన్న కారణంతో స్థిరాస్తిని ధ్వంసం చేయకూడదనేదే ప్రభుత్వ అభిప్రాయమని, చట్టాలను అతిక్రమించి నిర్మించినవి కూల్చాలన్నదే ప్రభుత్వ విధాన నిర్ణయమని కోర్టుకు తెలిపిన యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, వ్యవసాయ అభివృద్ధికి 7 కొత్త పథకాలు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం. 14,239 కోట్లతో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం. డిజిటల్ అగ్రిమిషన్, సాగులో శాస్త్రీయ విధానాలు, వ్యవసాయ విద్య, యాజమాన్య విధానాల బలోపేతం, పాడి పరిశ్రమ ఉత్పాదకత పెంపు, ఉద్యాన పంటల్లో సుస్థిరత, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం, వ్యవసాయ సహజ వనరుల సంరక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడి. రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సుప్రీంకోర్టు. పంటలకు కనీస మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో నిరసన చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సోమవారం కమిటీని నియమించిన అత్యున్నత న్యాయస్థానం. వారంలోగా తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచన. ఈ 5 సభ్యుల కమిటీకి చైర్పర్సన్గా పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్. ఆక్రమణలే కొంప ముంచినై. చెరువులను కబ్జా చేసిన లీడర్లు, రియల్టర్లు, భారీగా వెంచర్లు వేసి అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గట్టి వర్షం పడితే పట్టణాలను ముంచెత్తుతున్న వరద, కబ్జాలున్నట్లు తెలిసినా పట్టించుకోని అధికారులు. మహా హైదరాబాద్ ఔటర్కు ఆనుకొని ఉన్న 45 గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి, సమీప మున్సిపాలిటీలలో విలీనం. ఈ గ్రామాలు ఇక గ్రేటర్ హైదరాబాద్లోకి ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర సర్కార్. వరదల్లో బురద రాజకీయం. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే. బాధ్యత లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు?
వరదల సాయానికి బీఆర్ఎస్ గైర్హాజర్, రాజకీయాలకు ఇది సమయం కాదంటూ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకో. వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. సర్కార్ చేతకానితనంతోనే ప్రాణనష్టమన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఎక్స్ వేదికగా సర్కార్పై మండిపడ్డ కేటీఆర్. హాస్పిటల్స్లో పోలీస్ అవుట్ పోస్టులు, డాక్టర్లపై సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు. ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ యాక్ట్ కింద కేసులు. పోలీస్ స్టేషన్లకు ఆసుపత్రుల సీసీ కెమెరాలు అనుసంధానం. ప్రతి ఆసుపత్రిలో సేఫ్టీ కమిటీ ఏర్పాటుకు సూచన. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వరద బాధితులకు సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చెరో ₹1,00,00,000 విరాళం. తెలంగాణకు, ఏపీ రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున ప్రకటన. సాయం చేద్దాం రండి. ప్రజాప్రతినిధులకు తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్. 1 నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్సీ.